ఫ్రెండ్స్, ఈరోజు చూడండి దోసకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. దోసకాయ టమాటా అందరికీ తినబుద్ధి కాదు కదా, కానీ చూడగానే తినబుద్ధి అయ్యేలాగా వండుదాం మనం. చూడండి ఫ్రెండ్స్, నేను మన వంటగదిలోకి వచ్చేసాను. దోసకాయ టమాటా చూపించాను కదా, కర్రీ చేద్దాం. చూడండి, నిన్న నేను బోండా చేశాను. నూనె కళాయిలో అట్లాగే ఉంచాయి, ఎందుకంటే కాలుతుందని. ఇప్పుడు ఈ కాలిన నూనె సన్ఫ్లవర్ ఆయిల్ కదా, సూపర్గా ఉంటుంది. ఈ కాలిన నూనె పోద్దాం కూరలోకి. మళ్ళీ వేరే పచ్చి నూనె ఎందుకు, బాగానే ఉంటుంది కదా. ఈ గరిటెతోటి 2 గంటల ఆయిల్, ఎందుకంటే పలసగా ఉంటుంది కదా ఆయిల్. గరిటె కూడా కాస్త పెద్ద గరిటె అన్నట్టు, ఇంకా కొంచెం వేద్దాం. చూడండి, ఆయిల్ కాలుతుంది. దీని మీద మూత వేసేస్తే అది ఉంటుంది. తాలింపు గింజలు అవి వేస్తే దోసకాయ టమాటా కర్రీ అందరికి ఇష్టం ఉండదు కదా ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి. మన శారదా టైలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, ఒక లైక్ ఇవ్వండి. దోసకాయ టమాటా కర్రీ కూడా నేను బాగానే వండుతాను, ఎందుకంటే మొక్క చక్కగా మగ్గి ఉడికితే కూర చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ కాలింది ఆల్రెడీ. నూనె కాలిన నూనె కదా, ఎక్కువసేపు అవసరం లేదు కాలిన నూనెకి. తాలింపు గింజలు కూడా అండి, నేను సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసి ఒకేసారి తయారు చేస్తాను అన్నట్టు. తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ కోసాను, 3 పచ్చిమిర్చి వేసాను. దోసకాయ టమాటా కర్రీకి పచ్చిమిర్చి అని ఏదైనా తాలింపులో అయితే 2 పచ్చిమిరపకాయలు వేయాలి కదా. ఇంకొక ఎక్కువ వేసా, ఎందుకంటే కూర టేస్టీగా ఉంటుంది దోసకాయ టమాటాకి పచ్చిమిర్చి కోసేస్తే. సన్నగా కోయచ్చు, కానీ కొంతమంది ఏరేసుకుంటారు, మీకు తినరు మిరపకాయ. అందుకని కొద్దిగా పెద్దగా ఉంటే వాళ్ళు పడేసిన పాపం అడ్డం లేకుండా ఉంటుందని ఏరేస్తారు కదా అన్నంలో నుంచి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం రాయి ఉప్పు వేద్దాం. ఇదిగోండి ఎంత వేస్తున్నాను అంటే ఒక టీ స్పూన్ మందం వేస్తున్నా ఇప్పుడు. అప్పుడు ఉల్లిపాయ మనకి ముక్కలు ఇంకా మరింత వేసామనుకోండి దోసకాయ ముక్కకు పట్టింది. కొంచెం మామూలుగా వేస్తే చక్కగా ఉల్లిపాయ వేగిద్ది. కూర ఎంత వండరాని పిల్లలైనా చూడండి, కూర చాలా బాగుంటుంది. నేను బాగానే వండుతాను. ఇదిగోండి, ముక్క ఇంకా ఉడకలేదు. ఉల్లిపాయ ఎంత వేగితే కూర అంత టేస్టీగా ఉంటుంది చక్కగా. ఇదిగోండి, దీని మీద మూత వేద్దాం, తొందరగా మగ్గిద్ది. ఉల్లిపాయ బాగా మగ్గితే కూర చిక్కగా వచ్చుద్ది, లేదంటే బాగోదు. అంటే ఉల్లిపాయ అట్లాగే ఉంటే ఉడకదు. అసలే ఎర్రుల్లిగడ్డలు వస్తున్నాయి కదా మనకి, తెల్లుల్లిగడ్డ తొందరగా ఎగుతుంది. ఇదిగోండి, ఇట్లా వేగాలి ఉల్లిపాయ. చూసారు కదా, ఇంకా కొంచెం మనం పసుపు వేసే వరకు ఆ కలర్కి వస్తుంది. ఒక స్పూను, చిన్న స్పూను పసుపు. చూసారు కదా, ఉల్లిపాయ 90% ఉడికింది. 10% ఉడకక్కర్లా, చాలు. మన దోసకాయ టమాటా ముక్కలు చూసారు కదా వేసేస్తున్నాను. దోసకాయ ఎంత బాగా మగ్గితే కర్రీ అంత బాగా ఉంటుంది. పసుపు నేను ఎప్పుడు కొట్టిస్తాను ఫ్రెండ్స్ కూరల్లోకి. అయితే ఈ మధ్య ఏం చేశానంటే, సంత వెనకాల భద్రమ్మ అని ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ కోదాళ్ళలో. ఆవిడ చక్క పసుపులు, పిండ్లు, కారాలు అన్నీ మంచి అమ్ముతుంది అన్నట్టు. అయితే తన దగ్గరికి వెళ్ళి మొన్న ఒక 1/4 కిలో పసుపు కొనుక్కొచ్చాను. మన దగ్గర కొమ్ములు ఉన్నాయిలేండి,
అవి ఇంకా కాసిన కొనేసి మరిన్ని అయితే పట్టిద్దాం, కొన్నే ఉన్నాయి కదా అని పసుపు కొనుక్కొచ్చాను. అయినా పసుపు బాగానే ఇదిగోండి పచ్చ గరిటెకి వస్తుంది. నేను బయట కొన్న ఎట్లాగైనా ఎక్కువగా వాడను. తెస్తే పట్టియటం లేదా పట్టించే దగ్గర మరింత పసుపు కొనుక్కొచ్చుకోవటం ఒకేసారి. ఎందుకంటే మనకి నాగన్న పొట్టు ఉంది కదా, పొట్ట మీద వేయటానికి పసుపు ఎక్కువ పడుద్ది, పసుపు కుంకుమలు. అందుకని నేను ఒకేసారి మరింత పసుపులు పట్టిస్తా, పసుపు కొంట అన్నట్టు. చిన్న చిన్న ప్యాకెట్లు అట్లా ఏం కొనను, మరింత కొంట. దేవుడు కూడా డబ్బాలో తీసి పెట్టి కూరలు వేసుకోవడానికి ఇంకో డబ్బాలో పోసేస్తా. చూసారు కదా కర్రీ ఉడుకుతూ ఉంటుంది. చూడండి, మన శారదా టైలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ముందుకు తీసుకెళ్ళండి ఛానల్. దోసకాయ టమాటా కూర మీరు ఎంత బాగా ఇంతకన్నా బాగా చేస్తారు కదా మీరు కూడా. అయితే మీకు దోసకాయ టమాటా కర్రీ అంతా చూడండి. చూసిన తర్వాత మీరు ఏ విధంగా చేస్తారు కర్రీ కామెంట్ పెట్టండి నాకు తెలుగులో. ఎందుకంటే నాకు చదువు రాదు కాబట్టి. చూడండి కర్రీ మొత్తం చూపిస్తాను. కర్రీ సగం ఉడికింది, చూద్దాం. దోసకాయ ముక్క బాగా ఉడికింది, చూసేద్దాం. ఇప్పుడు టమాటాలు వేద్దాం. చూడండి, ఇందాక నేను టమాటా ముక్కలు కోసి పెట్టాను కదా, కాస్త నీళ్ళు కూడా వేద్దాం. ఇదిగోండి కారం నేను ఈ గంటతో ముంచాను. పసుపు, కారం, ఉప్పు అన్నీ పట్టించి దోసకాయ ముక్కని బాగా ఉడికించాలి. ఆల్రెడీ కారం వేసాను, ఒక పెద్ద టీ స్పూన్ కారం. అంటే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కారం, గంటతో తోడేయాలండి వేరే దాంతో. ఉప్పు కూడా మళ్ళీ కాస్త పడుతుంది, కొంచెం మగ్గిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్ మన చెట్టుకి 4 చిక్కుడుకాయలు వెళ్ళినాయి, మందు లేదు గింత కూడా. ఎందుకు అటు వెళ్తే కొరప మీద వేసి అటు వెళ్ళాను. ఇదిగోండి కొరప మీద వేసి అటు వెళ్తే చిక్కుడుకాయలు వెళ్ళినాయి. సన్నగా గిల్లేసి చూడండి కూర ఉడుకుతుందిగా, కూరలో వేసేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ ఈ చిక్కుడుకాయలు నేను ఇందాక నుంచి చూసినట్టయితే చక్కగా తాలింపులో నూనెలో వేసేదాన్ని. చూడండి లేత అసలుకి గింత మందు కానీ ఏమైనా లేదు, సూపర్గా ఉన్నాయి. చూసారా ఇప్పుడు ఇట్లనే ఉడుకుతుంది కదా కూర, సగం వరకు ఉడికింది. అంటే కొంచెం దోసకాయ ఏంటంటే లేటుగా ఉడుకుతుందండి. ఎందుకంటారా, వీళ్ళు వేసే పొలాలకు వేసే మందులకి కావచ్చు. ఇంతకుముందు దోసకాయ అయితే ఒక మంట ఉడికేదా, ఇప్పుడు దోసకాయ టమాటా కూడా చాలా గట్టిగా ఉంటుంది కదా, ముదిరి. అందుకని ఇప్పుడు ఇందులో వేసేస్తానన్నమాట ఈ దోసకాయ. నేను దోసకాయ టమాటాలో ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసేస్తాను ఇప్పుడే. వేసి సన్నగా కొంచెం కూర అంటే ఇదిగోండి మీకు చెప్పడం మర్చిపోయాయి, చిన్న గ్లాస్ తోటి 3 గ్లాసులు ఎసరు పోసానండి. ఆ ఎసరంతా దగ్గరకు వచ్చేవరకు చక్కగా ఇట్లా గ్రేవీ లాగా వస్తుంది. ఇంకా కొంచెం ఉడకలేదు. ఇలాగ నేను ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. చూడండి చాలా బాగా ఉడుకుతుంది. ఎందుకంటారా, మందులు కొట్టింది అయితే ఒక రకమైన వాసన వస్తుంది, కానీ ఇది మందు లేకుండా కాసింది కదా ఫ్రెండ్స్. గింజ కూడా చాలా లేతగా చక్కగా ఉంది కదా. ఎమ్మటే ఒక గట్టి మంటకి కర్రీ చక్కగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనకు అసలు కూడా తెలియదు. కాకపోతే ఆయిల్లో ఏగలేదు అంతే తేడా, కానీ ఆయిల్లో ఏగ అవసరం లేదు. ఇవన్నీ చక్కగా ఉప్పు కారాలు ఉడుకుతున్నాయి కదా, సూపర్గా ఉంటుంది దోసకాయ టమాటా. అంటే నేను కావాలని చిక్కుడుకాయ వేసింది కాదు, చెట్లకు సమయానికి ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. చూడండి కర్రీ ఇంకా ఉడకలేదు, ఇదిగోండి స్టవ్ వెలుగుతూనే ఉంది. చూసారు కదా, అదిగండి ఫ్రెండ్స్ మన దోసకాయ టమాటా కర్రీ. చెప్పాను కదా మీకు నేను ఇట్లా గుజ్జులాగా చక్కగా వచ్చిందని. ఇదిగోండి ఈ గిన్నెలో వండాను, ఊడ్చిపెట్టాను. వచ్చేత ఫోన్ పట్టుకోవాలి కాబట్టి ముందు ఊడ్చిపెట్టాక మీకు నేను ఫోటో చూపిస్తున్నాను. ఇదిగోండి చిక్కుడుకాయ ముక్కలు ఇందాక వేసాను కదండి, అంటే లేటుగా వేసాను కదా. ఇది పచ్చిమిర్చిలేండి, ఏది చిక్కుడుకాయ ముక్కలు. చూడండి ఎంత చక్కగా అసలు కనపడకుండా ఉడికినాయి చిక్కుడుకాయ. అంటే ఉడుకుతుందా లేదా అనే డౌట్ మనకు వస్తుంది కదండి. అంటే ఈ దోసకాయలు ఏంటంటే హైబ్రిడ్ కాబట్టి తొందరగా ఉడకవు కాబట్టి మనం ఈ విధంగా ఎక్కువసేపు వండాలి. ఇప్పుడు చూడండి కూర గ్రేవీ లాగా పులుసులాగా చక్కగా దోసకాయ టమాటా ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్. ఇది చూసారు కదా ఎంత బాగుందో మన కర్రీ. సబ్స్క్రైబ్ శారదా టైలర్ ఛానల్. థ్యాంక్ యూ. నేను మీ శారదా టైలర్ను.